హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కు స్వాగతం. ప్రతి మనిషి ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటాడు. జీవితం గురించి, భవిష్యత్ గురించి, రేపు ఏమవుతుందన్న భయం గురించి. ఈ పరుగుల జీవితంలో మనం గమనించి జీవించడం మానేశాం. శరీరం ముందుకు వెళ్తుంది, మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. ప్రతిరోజు బైక్ తాళం తీయడం, వేయడం, ప్రతిరోజు ఇంజన్ స్టార్ట్ చేయడం, అంతే. అన్నీ సరిగానే ఉన్నాయనుకొని బయలుదేరడం. కానీ కొన్నిసార్లు ఒక చిన్న విషయాన్ని మాత్రం మర్చిపోతాం. తెలియక కాదు, నిర్లక్ష్యంతో. సైడ్ స్టాండ్ క్రిందనే ఉంటుంది, బైక్ స్టార్ట్ అవుతుంది, మనిషికి ముందుకు వెళ్తాడు. ప్రమాదం నిశ్శబ్దంగా వెంటాడుతుంది. తప్పులు హెచ్చరిక ఇవ్వవు, అవి అరవవు. నిశ్శబ్దంగా సరైన క్షణం కోసం ఎదురు చూస్తాయి. ఒక్క సెకండ్, ఒక్క క్షణం, అంతే జీవితం మారిపోతుంది. రోడ్డంతా నిశ్శబ్దం, బైక్ ధ్వంసం, శరీరం గాయాలతో నిండిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది తప్పు ఎంత పెద్దదో అని. మొదట నొప్పి, తర్వాత భయం, ఆ తర్వాత పశ్చాత్తాపం. ప్రమాదం నీ ఒక్కరికే కాదు, నీ కుటుంబం మొత్తం బాధిస్తుంది. ఇంట్లో ఎదురు చూసే వాళ్ళని గాయపరుస్తుంది. ఆసుపత్రి పడకలు మన ఆతృతని అర్థం చేసుకోవు, మన నిర్లక్ష్యాన్ని క్షమించవు. ఒక్కసారి చూసి ఉంటే బాగుండేది, ఒక్క సెకండ్ ఆగి ఉంటే బాగుండేది. కానీ గడిచిపోయిన సమయం తిరిగి రాదు, జరిగిపోయిన ప్రమాదం వెనక్కి వెళ్ళదు. బైక్ ఎక్కే ముందు ఒక్క సెకండ్ ఆగండి, క్రిందకు చూడండి, సైడ్ స్టాండ్ చూసుకోండి. ఎందుకంటే ఒక చిన్న అలవాటు మీ జీవితం మొత్తం కాపాడగలదు. నేను నీ బైక్ మీటర్ని మాట్లాడుతున్నా. నువ్వు ఎంత వేగంగా వెళ్తున్నావో ప్రతి క్షణం నేను నిన్ను గుర్తుకు చేస్తుంటాను. నీ ప్రయాణం అదుపు తప్పకుండా ఉండాలంటే నన్ను చూడాల్సిందే. నేను నీ బీగాన్ని మాట్లాడుతున్నా. నువ్వు బీగం తిప్పిన క్షణం నీ ప్రయాణానికి నీవే బాధ్యత తీసుకున్నావు. ఇది కేవలం బైక్ స్టార్ట్ చేయడం కాదు, నీ జీవిత ప్రయాణానికి తీసుకున్న నిర్ణయం. నేను నీ సైడ్ స్టాండ్ని మాట్లాడుతున్నా. నీ సమతుల్యత నాపైనే ఉంది. నన్ను చూసుకోకపోతే నీ ప్రయాణం నిలవదు. నేను కేవలం ఇనుముతో తయారు చేసిన యంత్రం కాదు, నీ ప్రాణాన్ని మోసే బాధ్యత నాదే. అందుకే ప్రతి భాగం నీకు సంకేతం ఇస్తుంది. నన్ను చూడకుండా, నన్ను పట్టించుకోకుండా నువ్వు ముందుకు వెళ్తే నీ ప్రయాణం అంధకారంగా మారుతుంది. జాగ్రత్త లేకపోతే వేగం ప్రాణం తీస్తుంది. సమతుల్యత లేకపోతే ప్రయాణం శూన్యమవుతుంది. ఒక్కసారి ఆగు, ఒక్కసారి చూడు మీటర్ని, సైడ్ స్టాండ్ని, తర్వాతే నీ ప్రయాణం మొదలుపెట్టు. జాగ్రత్త నీ చేతిలో ఉంది, నీ ప్రాణం, నీ బాధ్యత. ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక్కసారి చూడడం నీ జీవితం కాపాడుతుంది. ప్రయాణానికి ముందు జాగ్రత్త అవసరం. బైక్ కాదు, జీవితం ముఖ్యం. జాగ్రత్తగా ప్రయాణించండి. మీ జీవితం అమూల్యం. నా మాటలు మీకు నచ్చితే